ఉంచుకోవడానికి, అది ఖరాబ్ కాకుండా ఉంచుకోవడానికి రిఫ్రిజిరేటర్ అనేది యూజ్ చేస్తాం. ఫ్రిడ్జెస్ అన్నీ కదా మనం ఇంట్లో యూజ్ చేసేది వాటి కొరకే కదా. అది ఎలా వర్క్ చేస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫ్రిడ్జ్ వర్క్ కావాలి అంటే ఏం కావాలి? కరెంట్ కావాలి. కరెంట్ లేని ఫ్రిడ్జ్ పని చేస్తుందా? ఇవన్నీ ఐటమ్స్ ఉన్నాయి. ఇవన్నిటికి ఏంటి మూలాధారం? కరెంట్. అసలు సార్ కరెంట్ అనేది రాయదు. మెయిన్ కరెంట్ కదా మనకి, కరెంట్. కరెంట్లో ఏంటి మనకి? ఒకటి మెయిన్ లైన్, నెక్స్ట్ న్యూట్రల్ అండ్ లైన్. ఓకేనా? ఇది కరెంట్ ఎక్కడికి ఫస్ట్ పాస్ అవుతుంది? కంప్రెసర్కి పాస్ అవుతుంది. కంప్రెసరేనా? కంప్రెసర్. కంప్రెసర్ పాస్ కాగానే కంప్రెసర్ అనేది ఆన్ అవుతుంది, అంటే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ కాగానే ఫ్రిడ్జ్ యొక్క వర్క్ అనేది స్టార్ట్. ఎక్కడ స్టార్ట్ అవుతుంది మనకి? ఈ కంప్రెసర్లో ఒక మిషన్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటర్లో తిరుగుతాయి, దాన్ని క్రిస్టల్స్గా తిరుగుతాయి చూడు. ఆ క్రిస్టల్ లాగా ఈ కంప్రెసర్లో తిరుగుతూ ఉంటుంది. అలా తిరగడం వల్ల ఏంటి అంటే ఒక శక్తి జనరేట్ అవుతుంది. ఆ శక్తి అనేది ఏంటిది? గాలి. ఓన్లీ గాలి మాత్రమే జనరేట్ అవుతుంది ఇక్కడ కంప్రెసర్లో. ఆ గాలి ఏం చేస్తుంది అంటే పుష్ చేస్తూ ఉంటుంది. దేన్ని పుష్ చేస్తుంది? కంప్రెసర్లో ఉన్న గాలిని బయటకు పుష్ చేస్తూ ఉంటుంది. మనకి ఫ్రిడ్జ్లలో రెండు రకాల లిక్విడ్ యూజ్ చేస్తాం. లిక్విడ్ అనేది ఓన్లీ ద్రవ రూపంలో మాత్రమే ఉంటుంది. ఓకేనా? ద్రవ రూపాలు మాత్రమే మనం ఫ్రిడ్జ్లో లిక్విడ్ అనేది యూజ్ చేస్తాం. అందులో మనం ఫ్రిడ్జ్లో ఎక్కువ యూజ్ చేసేది ఏంటి? 134A అండ్ 600A. ఈ రెండు లిక్విడ్లు మాత్రమే మనం ఫ్రిడ్జ్లలో ఎక్కువగా యూజ్ చేస్తాం. ఇంకొకటి కూడా ఉంది, 220A. 220A కూడా లిక్విడ్ కాదు, రిఫ్రిజిరెంట్. గ్యాస్ రిఫ్రిజిరెంట్ అంటే గ్యాస్ స్టేజ్ లో ఉంటది. కాకపోతే స్టోర్ లో ఉన్నప్పుడు అది లిక్విడ్ స్టేజ్ లో ఉంటుంది. మూవింగ్ అవుతా ఉంటే, ఒత్తిడి జరుగుతూ ఉంటే అది మారుతా ఉంటది. గ్యాస్ కావచ్చు, లేకపోతే లిక్విడ్ కావచ్చు. షేక్ జరిగినప్పుడు అంటే ఒత్తిడి జరిగినప్పుడు అది దాని రూపం మార్చుకుంటా ఉంటది. ఫ్రిడ్జ్లలో కామన్ గా యూజ్ చేసేది 134A, 600A, తర్వాత 290A. అది 220A కాదు, 290. ఇవన్నీ రిఫ్రిజిరెంట్ అంటారండి. రిఫ్రిజిరేటర్ దానికి కావాల్సిన పదార్థమే రిఫ్రిజిరెంట్. దాని కూల్కు ఉపయోగపడేదే రిఫ్రిజిరెంట్. అది గ్యాస్ స్టేజ్ లో ఉంటది. అది ఎంత స్పీడ్తో వెళ్తుంది, దాని మీద ఎంత ఒత్తిడి పడుతుంది అనే దాన్ని బట్టి హీట్ మోడ్ పడ్డప్పుడు లిక్విడ్ అవుతుంది, కూల్ మోడ్ లో పడ్డప్పుడు గ్యాస్ స్టేజ్ అవుతుంది. ఇట్లాంటి రూపంగా అది మార్చుకుంటూ ఉంటుంది. మనకి కంప్రెసర్లో డిశ్చార్జ్ లైన్ అండ్ ఛార్జింగ్ లైన్ అండ్ సెక్షన్ లైన్. ఈ సెక్షన్ లైన్ అనేది ఏంటి అంటే మనకి ఎప్పుడైతే ఎవాపరేటర్ నుండి కంప్లీట్ అయిన తర్వాత లిక్విడ్ వస్తుంటుంది కదా, మళ్ళీ సేమ్ కంప్రెసర్లోకి రావడానికి ఆ లైన్ని మనం సెక్షన్ లైన్ అంటాం. అదే డిశ్చార్జ్ లైన్ అంటే ఏంటి? ఈ కంప్రెసర్ పుష్ చేస్తుంటుంది కదా, ఆ పుష్ చేసేది బయటికి వెళ్ళే లిక్విడ్ని బయటికి పంపించేది కానీ డిశ్చార్జ్ లైన్ అంటాం. ఆ డిశ్చార్జ్ లైన్ మనకి కండెన్సర్లోకి వెళ్తుంది. ఆ కండెన్సర్లోకి వెళ్ళినప్పుడు ఏంటి అంటే పుషింగ్ ఎక్కువ జరుగుతూ ఉంటుంది కనుక
అక్కడ మనకి వేడి అనేది జరుగుతుంది. ఎందుకంటే రాపిడి అనేది పుష్కర్ జరుగుతుంది కదా, రాపిడి జరుగుతుంది కనుక వేడి అనేది జరుగుతుంది. వేడిలో వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఎక్కడి వరకు ఇట్లా మన కంప్రెసర్లో కండెన్సర్లో వెళ్తూ లిక్విడ్ రూపంలో వెళ్తుంటుంది. ఆ లిక్విడ్ అనేది కూడా వేడిగా అవుతుంటుంది. ఎందుకు వేడిగా అవుతుంటుంది అంటే ఇక్కడ పుష్ జరుగుతుంది కనుక వేడి అవుతుంది. ఓకేనా, ఒత్తిడి రాపిడి అనేది జరిగింది కనుక వేడి అవుతుంది. అది ఫిల్టర్ వరకు వస్తుంది. ఫిల్టర్లోకి వచ్చిన తర్వాత కూడా మనకి కూల్ కావాలి కదా, కూల్ కావాలి అంటే ఇక్కడ నుండి పోయే వరకు ఇక్కడికి కొంత దూరం వెళ్ళే వరకు ఆ వేడి అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. ఫిల్టర్ దగ్గరికి రాగానే ఫిల్టర్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది. ఫిల్టర్ నుండి బయటకు వచ్చేటప్పుడు చిన్న లైన్ ఉంటుంది. ఆ లైన్ని మనం ఏమంటారంటే క్యాపిటల్ లైన్ అంటాము. ఆ క్యాపిటల్ లైన్ చిన్నగా ఉండడం వల్ల ఏంటిది అంటే ప్రెషర్ ఎక్కువ వాడట్లా ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అవ్వడం అంటే విచ్ఛిన్నమై, అంటే చిన్నగా ఉన్న పదార్థం చాలా దూరంగా వెళ్ళిపడదు. ఒకవేళ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ మనం బాంబు పేల్చింది, దీపావళి అప్పుడు బాంబులు పేల్చింది, అది ఉన్నది ఇంత చిన్నగా పేలగానే వేరే శబ్దం వస్తుంది, దాని చుట్టూ వైబ్రేషన్స్ వస్తాయి. ఉన్నది మాత్రం దీనికి సేమ్ ఈ చిన్నగా పెట్టింది కదా, చిన్న గ్యాస్ బయటకు వస్తుంది. బయటకు ఒకటేసారి రాగానే ఏంటిది దానికి స్థలం ఎక్కువ ఏర్పడింది అంటే ఎవాపరేట్ అవుతుంది. ఎవాపరేట్ అయ్యేది కూలింగ్ అన్నట్టు. ఆ వేడి కణాల నుండి ఎవాపరేట్ అయిపోయింది, అన్నీ విడిపోయింది. విడిపోవడం ఏంటంటే కూల్ అయిపోతుంది, అంటే చల్లదనం అయిపోతుంది. దాని వేడి అనేది ఇక్కడ ప్రెషర్ లేదు కనుక ఫ్రీ అయిపోతుంది. ఫ్రీ కావాలంటే కూల్ అవుతుంది. ఆ కూల్ అనేది ఎక్కడికి వస్తుంది మనకి ఫ్రిడ్జర్లోకి వస్తుంది. ఈ ఫ్రిడ్జర్ ఎవాపరేటర్లోకి వస్తుంది. ఈ ఎవాపరేటర్ అనేది ఏంటిది మనకి ఓన్లీ కూల్ కావడానికి ఫ్రిడ్జ్లో ఒక బాక్స్ లాగా ఉంటుంది, దాన్ని మనం ఎవాపరేటర్ అంటాము. ఆ ఎవాపరేటర్లో కూలింగ్ అనేది ఉంటుంది. ఆ కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ సెక్షన్ లైన్ ద్వారా ఎక్కడికి వస్తుంది కంప్రెసర్లోకి వస్తుంది. కంప్రెసర్లో ఇది నిరంతరం ఇట్లా జరుగుతూనే ఉంటుంది. మరి దానికి ఎండింగ్ అనేది ఉండాలి కదా, రోజు 24 అవర్స్ జరుగుతుంటే అన్ని మిషన్స్ ఖరాబ్ అవుతాయి కదా, దానికి ఎండింగ్ అనేది కావాలి. ఎండింగ్ ఏం కావాలి, దానికి ఒకటి థర్మోస్టాటర్ అనేది ఉంటుంది. ఇదేంటి థర్మోస్టాటర్ అనేది, ఈ కంప్రెసర్ అనేది మనకి గుండె ఎలాగా మనిషికి గుండె ఎట్లయితే పనిచేస్తుంది, లడ్డ పని అన్నిటికీ మన నరాలకు రక్తం ప్రవహించిన తర్వాత ఇంకొక ఇండికేషన్ వస్తుంది, మెదడుకు పోతుంది. మెదడుకు పోయిన తర్వాత అన్ని నరాలకు కరెక్ట్గా వెళ్ళినాయి, అన్ని పనులు ఈ పనులు ఆ పనులు చేయాలి అని మన మెదడు చెప్తుంటుంది. గుండె చెప్తుందా, గుండె చెప్పదు, ఓన్లీ సరిపై చేస్తుంది అంతే. బ్లడ్ అక్కడికి పంపిస్తుంది, కానీ ఏం పనులు చేయాలి అనేది ఏం చెప్తుంది థర్మోస్టాటర్. అంటే మన ఫ్రిడ్జ్లో ఎంత కూల్ ఉన్నది, వీటిలో సర్కిల్ ఎంతసేపు తిరగాలి, మనం కూల్ ఎప్పుడు తగ్గించుకోవాలి అనేది ఎక్కడ మనం మెయింటైన్ చేస్తాం, థర్మోస్టాటర్ దగ్గర మెయింటైన్ చేస్తాం. అదేంటి అన్నట్టు దీనికి ఫ్రిడ్జ్కి బ్రెయిన్ లాంటిది, ఓకే, మెదడు లాగా పనిచేస్తూ ఉంటుంది. దాంతో పాటుగా మనకి ఫ్రిడ్జ్ ఆన్లో అంటే లైట్, లోపల లైట్ అనేది ఉంటుంది. ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేయడానికి లైట్ వస్తుంది. అంటే మనం దానిలో కరెక్ట్ పాస్ అవుతుందా లేదా అనేది కూడా మనం ఈజీగా తెలుసుకోవడానికి. లైటు దాంట్లో పెద్ద యూజ్ అనేది ఏముండదు. మనకు ఓన్లీ ఫ్రిడ్జ్ ఆన్ అవుతుందా కావట్లేదా, లైట్ కరెంట్ ఉందా లేదా అనేది మాత్రమే తెలుసుకోవడానికి మాత్రమే లైట్ని యూజ్ చేసుకుంటాం. దిస్ ఈజ్ ద ఫ్రిడ్జ్ యొక్క సర్కిల్. ఫ్రిడ్జ్ ఎట్లా మనకి వర్క్ అవుతుంది, దాని యూజెస్ ఏంటి ఈరోజు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్. అక్కడ బల్బు విషయం ఉంది కదా, బల్బ్ అనేది పవర్ ఉందా లేదా తెలుసుకోవడానికి కాదండి. ఆ బల్బు తీసేసినా ఫ్రిడ్జ్ నడుస్తుంది, బల్బు ఉన్నా నడుస్తుంది. అది జస్ట్ ఏంటంటే మనం పెట్టుకునే ఆహార పదార్థాలు కావచ్చు, ఇంట్లో వంట సరుకులు కావచ్చు, ఏవైతే అందులో పెట్టుకున్నామో నైట్ టైము డే టైం మనం తీసుకుంటాం కాబట్టి ఒక కంపార్ట్మెంట్లో అది ఫిక్స్